సరస్వతీ నమస్తుభ్యం. స్వహ అపాన స్వహ వ్యాన స్వహ ఉదాన స్వహ సమాన స్వహ బ్రహ్మణే స్వహ మధ్యే మధ్యే పానీయం. వెంగమాంబాపురం ఉన్నత పాఠశాలలో జరిగిన దృశ్యమాలిక. తెస్తానని, తేవడానికి కృషి చేస్తానని ఆత్మసాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా ఎంత డెప్త్ ఉందో దీంట్లో? మీరు చేసిన ఆత్మసాక్షితో మీరు చేసిన ప్రమాణాన్ని కట్టుబడి ఉండాలి. 10th క్లాస్ వాళ్ళు ఓకే, కీప్ యువర్ హ్యాండ్స్ డౌన్. 9th క్లాస్ వాళ్ళు అదే విధంగా 9th క్లాస్ వాళ్ళు మీ చెయ్యి పెట్టండి, మీ రైట్ హ్యాండ్ మీ గుండెల మీద పెట్టండి. వాళ్ళు చేసిన ప్రమాణానికి మీ రెస్పాన్స్ నాతో కూడా చెప్పాలి. మీ పేరు చెప్పి నేను అనాలి. ఓకేనా? చెప్పండి. శివాని నేను 9వ తరగతి ముగించుకొని, కొంచెం పెద్దగా చెప్పండి, వాళ్ళకి వినపడదు. 9వ తరగతి ముగించుకొని 10వ తరగతిలోనికి అడుగు పెడుతున్నాను. మీరు ప్రమాణం చేసినట్టుగా మీరు చూపించిన మంచి దారిలో నడుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తూ మీరు రాయబోయే పరీక్షలో మంచి విజయం సాధించాలని మనస వాచ కర్మణ నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ చేతిలో ఉన్న పెన్ను వాళ్ళకి ఇచ్చి ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పండి. పట్టుకొని ఉండండి, ఎవరు ఇవ్వద్దు, పట్టుకోనండి. వాళ్ళు కానీ నవ్వినారు అనుకో లాగేసుకోండి. వాళ్ళు నవ్వుకుంటున్నారు అనుకో సిగ్గు లేకుండా లాగేసుకోండి. క్యాప్ మాత్రం వాళ్ళకి ఇవ్వండి, పెన్ను మీరు లాక్కోండి. పెన్ను అండర్లైన్ చేయడానికి అందరికి ఒకే కలర్ ఇచ్చాము, దాన్ని ఒకసారి చెప్పండి. మీకు రాధయ్య సారు యొక్క గిఫ్ట్ గా మీకు అందరికి 9th వాళ్ళు గిఫ్ట్ గా మీకు ఆ పెన్ ఇవ్వడంలో మెయిన్ రీజన్ ఏంటంటే, 9th వాళ్ళు ఫేర్వెల్ కాబట్టి. ఓకే, వెరీ గుడ్. 9th వాళ్ళు ఫేర్వెల్ ఇస్తున్న వాళ్ళ అమౌంట్ తో ఒకే కలర్ తెచ్చారు సారు. దీనికి రీజన్ ఏంటంటే, మీరు సైడ్ హెడ్డింగ్స్ అండర్లైన్ చేయడానికి ఆ కలర్ ని యూజ్ చేసుకోండి. దట్ ఈస్ ద స్టిక్ పెన్. ఇది మీకు యూజ్ అవుతుంది పబ్లిక్ ఎగ్జామ్ లో. ఇఫ్ యూ వాంట్ అండర్లైన్ ద సబ్ హెడ్డింగ్స్ యూ కెన్ యూజ్ ద పెన్. ఒకసారిగా 9th వాళ్ళందరూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. అదే 9th వాళ్ళందరూ వాళ్ళ చేతికి పెన్ ఇస్తూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అని చెప్పి పెన్ ఇవ్వండి, చెక్ హ్యాండ్ ఇవ్వండి. కమ్ ఆన్, డూ ఇట్. ఓకే, 10th వాళ్ళు థ్యాంక్స్ అన్న చెప్పండి రా. సే లౌడ్లీ. ఒకేసారి గట్టిగా మాకు వినపడాలి అందరికి. ఓకే ఓకే, 9th క్లాస్ ఫస్ట్ గెట్ అప్. మనం ఒక మంచి ఫుల్ ప్లేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాఠశాల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించి పాఠశాల వార్షిక నివేదిక ప్లస్ మన అభివృద్ధి నివేదిక నేను మన ప్రధానోపాధ్యాయులు గారి అనుమతితో మీ ముందు ప్రవేశపెడుతున్నాను. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వెంగమాంబాపురం యొక్క 2025-26 విద్యా సంవత్సరానికి చెందిన వార్షిక నివేదికను సవివరంగా సగర్వంగా సమర్పిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో అనగా జూన్ నెలలో జరిగిన బదిలీల్లో పాతవారి స్థానంలో కొత్తవారు వెంగమాంబాపురం టీంలో చేరడం జరిగింది. కొత్త పాతల కలయికతో ఏర్పడిన ఈ నూతన టీం వినూత్న ఆలోచనలతో పాఠశాలను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్ళడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయడం ప్రారంభించింది. పాఠశాలకు అవసరమైన ల్యాప్టాప్, ప్రింటర్ని వాడుకలోకి తీసుకురావడం, కిటికీలకు మెషల్ని ఏర్పాటు చేసి నూతనంగా నిర్మించిన 2 గదులను వాడుకలోకి తీసుకొచ్చి ఐఎఫ్పి ప్యానెల్ను బిగించి ప్రతి తరగతికి అన్ని ఏర్పాట్లు ఉండేలా తరగతి గదిలో గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది.
తదుపరి అధికారుల ద్వారా కిటికీలకు మెషలను స్థానంలో పర్మనెంట్ తలుపులను బిగించుకోగలిగాం. పనిచేయని 2 IFP ప్యానెళ్లను కంపెనీ వారితో పలు పర్యాయాలు మనం మెయిల్స్ ద్వారా అందించి మాట్లాడి తిరిగి వాటి స్థానంలో కొత్త ప్యానెల్ను బిగించుకోగలిగాం. సైన్స్ ల్యాబ్ మీద ఉన్న ట్యాంకు నిండిపోయి నీరు వృధాగా పోకుండా ట్యాంకు నిండిన వెంటనే తెలుసుకున్నట్టుకు ఓవర్ఫ్లో పైపును బిగించుకున్నాం. బాత్రూమ్ వద్ద ఉన్న ట్యాంకు నుండి వృధాగా పోతున్న నీటిని అరికట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. తెలుగు, ఇంగ్లీషు చదవడం రాని వారికి తర్ఫీదు ఇవ్వడం కోసం నిచ్చెన అనే నూతన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ఇప్పటికి 32 మంది తమ కోర్సులు పూర్తి చేసుకున్నారు. పిల్లలు కింద కూర్చొని చదువుకోవడంలో ఉన్న ఇబ్బందులను గమనించి లయన్స్ క్లబ్ గూడూరు వారి ద్వారా 10 బెంచీలను, రోటరీ క్లబ్ గూడూరు వారి ద్వారా 35 బెంచీలను సమకూర్చుకోవడమే కాక మన పాఠశాలలో పాడైపోయి ఉన్న మరొక 15 బెంచీలను కూడా రిపేర్ చేయడం ద్వారా అందరూ పిల్లలు బెంచీలపై కూర్చుని చదువుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇంకను ప్రైమరీ సెక్షన్ పిల్లలకు బెంచీలు అవసరమై ఉన్నది. త్వరలో వాటిని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పొగాకు నివారణ కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణలో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుచుకున్న 2 చిన్నారులు మన పాఠశాలకు చెందిన వారే కావడం మనకెంతో గర్వకారణం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా జరిగిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మన పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయికి సెలెక్ట్ కాబట్టి వెంగమాంబాపురం ఉన్నత పాఠశాల పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. పాఠశాలలో డ్రిల్స్ తుప్పు పట్టిపోకుండా జింక్ ఆక్సైడ్ వేయడం ద్వారా వాటి మన్నిక కాలాన్ని మనం పెంచగలిగాం. బ్యాటరీ పాడవడం వల్ల నిరుపయోగంగా ఉన్న ఇన్వర్టర్ను కొత్త బ్యాటరీతో రీప్లేస్ చేసి వాడుకలోకి తీసుకురావడం జరిగింది. తద్వారా నిరంతర కరెంటును మనం పొందగలుగుతున్నాం. పాఠశాలలో తెలుగు దినోత్సవం, హిందీ దినోత్సవం, గణిత దినోత్సవం మరియు సైన్స్ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అంతేగాక యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ను ఒలింపిక్ క్రీడలను తలపించే భారీ స్థాయిలో నిర్వహించడం పాఠశాల కీర్తిని మరింతగా పెంచింది. 10వ తరగతి విద్యార్థులకు జామెట్రీకి అవసరమైన స్కేల్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ప్రొటెక్టర్ వంటి మెటీరియల్ను దాతల సహాయంతో అందజేశాం. పాఠశాల సగటు హాజరు శాతాన్ని పెంచడానికి ప్రతి నెలలో 100%, ఆ నెలలో హాజరైన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడంతో పాటు 75% హాజరు లేని పిల్లల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి మాట్లాడడం ద్వారా ప్రస్తుతం ఆ హాజరు శాతాన్ని పెంచగలిగాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల లోపల పెట్టి ఉన్న మన పాఠశాల నేమ్ బోర్డును రీపెయింటింగ్ చేసుకుని మరలా మనం దానిని ఎంట్రన్స్ గేట్ వద్ద బిగించుకున్నాం. చేసింది కొంత అయితే చేయవలసింది ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో వాటన్నిటిని మీద దృష్టి సారించి తల్లి లాంటి పాఠశాల స్థాయిని పెంచడానికి మనందరం సమిష్టి కృషితో ప్రయత్నించాల్సిన అవసరం ఎంతో ఉంది. వీటితో పాటు పాఠశాలలో సోషల్ స్టడీస్కి సంబంధించి క్విజ్ నిర్వహించిన పక్షంలో మన నియోజకవర్గ స్థాయిలో మన సోషల్ స్టడీస్ సారు సంబంధిత వేణీషా అనేటువంటి విద్యార్థిని ద్వారా 2nd ప్లేస్లో నిలవడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాలకు మన రాజధాని నుంచి మన పాఠశాల కేటాయించబడి వచ్చినటువంటి అమరావతి టీం జేపాల్ అనేటువంటి ప్రోగ్రాంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళు పరిశీలించడానికి వచ్చిన క్రమంలో ఒక గుడ్ రెస్పాన్స్, ఒక మంచిగా మన పాఠశాలను వాళ్ళు ట్రీట్ చేయడం, వాళ్ళు నివేదికలు అందించడం మన పాఠశాలకు సంబంధించిన గర్వకారణం. వీటన్నిటికీ కూడా మనకు ముందుండి మమ్మల్ని అందరినీ కూడా తగు సూచనలు, సలహాలు ఇచ్చి నడిపిస్తున్నటువంటి ఈ క్రెడిట్ అంతా కూడా చాలా వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి మన ఇన్ఛార్జ్ రాధయ్య సార్కి చెందుతుందని చెప్పడానికి సగర్వంగా నేను ఉన్నాను. అదేవిధంగా మమతల తల్లి సుమతి లాంటి మతిని కలిగి విద్యారాజ్యలక్ష్మి ప్రసన్నం చేసుకుని జీవితాన్ని శశికళ కళలాడిస్తూ అనీలమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఎదుటివారి పట్ల దయాకరులై రాదేవునుల విధేయులై వెలుగులు పెంచే కిరణమయులై
దీక్షాదక్షతల రమణ మహర్షులై మహమ్మద్ రఫీ గానంలా స్వరపరిచిన నాగేశ్వరంలా విజయరాజ కిషోరమై శైలజామాత ఆశీర్వాదంతో భవితను భవ్య జ్యోతిగా మార్చుకున్నటకు పెంచిన నరసింహను ప్రార్థిస్తే లక్ష్మీదేవి మన ఇంట వెలసి మన జీవితాన్ని ఆనందమయ చేస్తుంది. ఇది మొత్తం కూడా మన రాధయ్య సారు మన పాఠశాల పట్ల వారికి ఉన్నటువంటి విజన్, ఆ విజన్కు మేము అందించేటువంటి తోడ్పాటు, వీటన్నిటిని భవిష్యత్తులో మన పాఠశాలని మరింత ముందుకు తీసుకుపోయే దానికోసం మీ అందరూ కూడా మాతో పాటు మీ వంతు కృషిని పెద్ద మనసుతో చిన్నారులైనప్పటికీ పాఠశాల అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. చాలా ఫాస్ట్ చేయాలి. యాక్టివ్గా నవ్వులు ముఖంలో. యా యా మళ్ళీ ప్లేస్లోకి వచ్చేయండి. జరిగి ఇంకా దూరం జరగదు. Come on, గట్టిగా క్లాస్ ఎంజాయ్ చేద్దాం. బాగా యాక్టివ్గా నవ్వుతాడు ముఖంలో. బాగా నవ్వుతాడు. దూరంగా జరిగిందమ్మా. దూరం జరిగింది. లైన్ యా కమా. యా డాన్స్ గంటలేసి పొడికిందో ఏములా పండుతుందో ముద్దు వేసుకుంటే లక్ష్మి ఎంత దూరం
సౌండ్ పెట్టి జిప్పని గుద్దుతే బెస్ట్. ఒరేయ్